ప్రాచీన కాలం నుంచి ఇప్పటిదాకా మరణం లేకుండా మన మధ్య తిరుగుతున్న 7 వ్యక్తుల గురించి ఈరోజు మనం ఈ విశ్లేషణలో తెలుసుకోబోతున్నాం. మృత్యువునే జయించి యుగయుగాలుగా ఈ భూమిపైనే ఉంటున్న ఆ 7 మనం సప్త చిరంజీవులు అని పిలుస్తాం. అసలీ బ్రహ్మాండం అంతమయ్యే వరకు వీరు ఎందుకు బ్రతికి ఉండాలి? అమరజీవులైన వీరి వెనుక ఉన్న ఆ అంతుచిక్కని రహస్యమేంటి? ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకొచ్చే అతిపెద్ద సందేహమేంటంటే, ఒక యుగం తర్వాత మరొక యుగం మారుతూనే ఉంది. ప్రపంచం మొత్తం మారిపోతోంది. కాని వీరు మాత్రం అలాగే ఉండిపోయారు. అసలు వీరు ఎవరికోసం లేదా దేనికోసం వేచి చూస్తున్నారు? ఇదే కదా ఇక్కడున్న అసలైన పారాడాక్స్. ఈ చిక్కుముడిని మెల్లగా విప్పుకుంటూ ముందుకు వెళ్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం వరుసగా చూసే అంశాలు ఇవి. 1. అసలు రహస్యమేంటి? 2. భక్తికి దక్కిన వరం. 3. కల్కి కోసం వీళ్లు చేస్తున్న సన్నాహాలు. 4. మహాభారతంలో ఒక భయంకరమైన వ్యత్యాసం. ఇంకా చివరిగా దానగుణంగల ఒక గొప్ప రాజు కథ. దైవిక వరాల నుంచి భయానకమైన శాపాల వరకు మన ప్రయాణం సాగుతుంది. ముందుగా మొదటి పాయింట్, కాలచక్రాన్ని కూడా దాటేసి జీవిస్తున్న ఆ 7 లెజెండరీ వ్యక్తులు ఎవరు? వారి పేర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఆ సప్త చిరంజీవులు ఎవరంటే హనుమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, విభీషణుడు, వేదవ్యాసుడు, బలిచక్రవర్తి మరియు కృపాచార్యుడు. ఈ పేర్లను ఒక్కసారి గమనించారా? వీరిలో దేవుళ్ళున్నారు, రాక్షసులున్నారు, అలాగే మహర్షులు, యోధులు కూడా ఉన్నారు. అయితే ఈ విశ్వం వినాశనమయ్యి మళ్లీ కొత్తగా పుట్టే సమయంతో వీరందరి జీవితాలు విడదీయరాని విధంగా ముడిపడి ఉండటమే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అసలు రహస్యం. ఇక రెండో విషయానికి వద్దాం. భక్తికి దక్కిన వరం. అందరికీ ఈ చిరంజీవిత్వం ఒకేలా రాలేదండి. అచంచలమైన విశ్వాసంతో, ధర్మంతో దీనిని ఒక బహుమతిగా పొందిన ఇద్దరి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. రామాయణ కాలానికి చెందిన హనుమంతుడు మరియు విభీషణుడు. ఈ ఇద్దరి దారులు ఎంత విభిన్నంగా ఉన్నాయో మనం గమనించవచ్చు. హనుమంతుడు సంగతి మనందరికీ తెలిసిందే. రావణాసురుడు సీతమ్మను అపహరించినప్పుడు ఎంతో దుఃఖంలో ఉన్న ఆవిడకు రాముడి సందేశాన్ని అందించి ఎంతో ఊరట కలిగించారు హనుమంతుడు. దానికి బహుమతిగా బ్రహ్మాండమంతమయ్యేదాకా చిరంజీవిగా ఉండే వరాన్ని సీతాదేవి ప్రసాదించింది. అలాగే చిన్నప్పుడు సూర్యుణ్ణి పండు అనుకుని తినబోయినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేస్తాడు కదా, అప్పుడు పవనదేవుడు కోపంతో గాలిని ఆపేస్తే ప్రాణులన్నీ అల్లాడిపోవడం చూసి సాక్షాత్తు బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు కలిసి హనుమంతుడికి అమరత్వాన్ని వరంగా ఇస్తారు. ఇక విభీషణుడు విషయానికొస్తే ఆయన సాక్షాత్తు రావణుడి సొంత తమ్ముడు. అయినా సరే పరాయి స్త్రీని అపహరించడం అధర్మమని చెప్పి అన్నని ఎదిరించి మరీ కుటుంబం కంటే ధర్మానికే పెద్దపీట వేశాడు. రాముడి పక్షాన నిలబడ్డాడు. ఆ సత్యసంధతకు మెచ్చి కలియుగాంతంలో నేను కల్కి అవతారంలో వచ్చినప్పుడు అధర్మంపై పోరాడటానికి నువ్వు నాకు సహాయకుడిగా ఉండాలి అని రాముడు విభీషణుణ్ణి ఆజ్ఞాపించి చిరంజీవిగా మార్చాడు. ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ నేపథ్యం. ఇక మూడవ అంశం. ఇక్కడ ఒక అత్యంత ఆసక్తికరమైన పాయింట్ ఉంది. అదే కల్కి మిషన్, అంటే యుగాంతానికి జరుగుతున్న సన్నాహాలు. ఈ చిరంజీవులలో కొందరు కేవలం బ్రతికుండటం మాత్రమే కాదు సుమా, భవిష్యత్తు కోసం అంటే యుగాంతం కోసం చాలా చురుగ్గా ప్రిపేర్ అవుతున్నారు. ఎలాగంటే విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడు, భీష్ముడు, ద్రోణుడులాంటి మహాయోధులకు విద్య నెల్పిన అద్భుతమైన గురువు ఆయన. ఆయన ఇప్పుడు మహేంద్రపర్వతంపై తపస్సు చేస్తూ భవిష్యత్తులో రాబోయే కలికి అవతారానికి అన్ని రకాల యుద్ధ విద్యలు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మహాభారతాన్ని రచించిన, వేదాలను విభజించిన వేదవ్యాసులవారు ఆయన ఆధ్యాత్మిక గురువుగా కల్కికి వేదాలు మరియు ప్రాచీన జ్ఞానాన్ని బోధించడానికి చిరంజీవిగా ఉండిపోయారు. ఒక రాబోయే అంతిమ యుద్ధం కోసం 1000 సంవత్సరాల క్రితమే ప్రాచీన మాస్టర్స్ ఇలా ప్లాన్ చేయడమనేది నిజంగా అసాధారణమైన విషయం. ఇప్పుడు 4వ విషయం, మహాభారతంలోని శాపాలు మరియు వరాలు. ఇప్పటిదాకా మనం అమరత్వం అంటే ఒక ఆశీర్వాదం అనుకున్నాం. కాని అది కొన్నిసార్లు ఎంత భయంకరమైన శిక్షగా మారుతుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ద్రోణాచార్యుడు కొడుకు అశ్వత్థామ గొప్ప యోధుడే, కాని కోపంలో ఒక ఘోరమైన తప్పు చేశాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం మాత్రమే తెలుసతనికి, వెనక్కి తీసుకోవడం అంటే ఉపసంహరించుకోవడం తెలీదు. ఆ అస్త్రాన్ని దారి మళ్లించే క్రమంలో అర్జునుడి కోడలు ఉత్తరగర్భం మీదకు ప్రయోగించి కడుపులో ఉన్న పసికందు ప్రాణాలు తీశాడు. ఒక యోధుడుగా అతను చేసిన అతిపెద్ద, క్షమించరాని దారుణమైన పిరికి చర్య అది.
అప్పుడు కృష్ణ పరమాత్మకు ఎంత కోపం వచ్చిందంటే ప్రాణాలతో ఉన్న శిశువుని బతికించి అశ్వత్థామకు ఈ భయంకరమైన శాపమిచ్చాడు. కలియుగమంతా అమ్మయ్యే వరకు ఒళ్లంతా కుష్ఠురోగంతో రక్తం కారుతున్న గాయాలతో అడవుల్లో ఒంటరిగా తిరుగుతూ బ్రతుకు అని శపించాడు. అంటే మరణం లేకపోవడం ఇక్కడ వరమా లేక నిరంతరం బాధననుభవించే నరకమా? ఆ మాట వింటుంటేనే ఆ అంతులేని మనుగడ వెనుకొన్న భయానక వాస్తవం అర్థమై మనకు ఒళ్ళు గగురు పొడుస్తుంది కదా. ఇప్పుడొక్కసారి ఈ సంఖ్యను చూడండి. 60,000. జస్ట్ ఊహించుకోండి. ఇది సాధారణమైన నంబర్ కాదు. ఇది కృపాచార్యుడి అపారమైన శక్తికి నిదర్శనం. పాండవ కౌరవుల ఆది గురువైన కృపాచార్యుడు ఒకేసారి 60,000 మంది సైన్యంతో ఒంటరిగా పోరాడగల సమర్థుడు. ఇప్పుడొకసారి అశ్వత్థామాని కృపాచార్యుణ్ణి పోల్చి చూద్దాం. ఇది ఎంత అద్భుతమైన వ్యత్యాసమో మీకే అర్థమవుతుంది. ఇద్దరూ మహాభారత యుద్ధంలో కౌరవుల వైపే పోరాడారు. కాని అశ్వత్థామ అధర్మంతో పిరికితనంతో ప్రవర్తించి బాధాకరమైన శాపాన్ని అమరత్వంగా పొందాడు. కాని కృపాచార్యుడు ఎలాంటి కష్ట సమయంలోనూ సత్యం, ధర్మం, నీతిని వదిలిపెట్టలేదు. అందుకే శ్రీకృష్ణుడు మెప్పు పొంది చిరంజీవిగా అమరత్వాన్ని పొందాడు. ధర్మం తప్పకుండా నిలబడిన వారికి దక్కే గౌరవానికి ఇదొక గొప్ప ప్రతీక. ఇక ఈ విశ్లేషణలో మన ఆఖరి పాయింట్ 5వది దానగుణంగల రాజు బలిచక్రవర్తి కథ. రాక్షసులకు రాజు అయినప్పటికీ తన అద్భుతమైన దానగుణంతో దేవుని అనుగ్రహాన్ని ఎలా పొందారో ఇప్పుడు చూద్దాం. ఎన్నో యుద్ధాలు చేసి భూలోకంతో పాటు స్వర్గాన్ని కూడా జయించి ముల్లోకాలకు రాజయ్యాడు బలిచక్రవర్తి. ఆయన ఒక గొప్ప అశ్వమేధ యాగం చేస్తూ అందులో ఎవరు ఏది అడిగినా లేదనకుండా అనంతంగా దానధర్మాలు చేస్తున్నాడు. రాక్షసుల ఆధిపత్యం ఇలా పెరిగిపోవడం చూసి దేవతలు భయపడి విష్ణుమూర్తి దగ్గరకు పరిగెత్తుతారు. కాని బలిచక్రవర్తి పరమభక్తుడు, పైగా చాలా దయగలవాడు. మరి విష్ణుమూర్తి ఆయన్ని ఎలా ఆపుతాడు? అక్కడే ఒక అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. విష్ణుమూర్తి వామనుడు అనే ఒక బ్రాహ్మణుడి అవతారంలో ఆ యాగం దగ్గరకు వెళ్లి కేవలం 3 అడుగుల నేల అడుగుతాడు. బలిచక్రవర్తి సరే అనగానే వామనుడు త్రివిక్రమ రూపంలోకి మారి విశ్వమంతా వ్యాపించేలా పెరుగుతాడు. 1 అడుగుతో స్వర్గాన్ని, 2వ అడుగుతో భూమిని కొలుస్తాడు. మరి 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడగ్గా వచ్చింది సాక్షాత్తూ విష్ణుమూర్తి అని అర్థం చేసుకున్న బలిచక్రవర్తి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన తలను ముందుకు వంచుతాడు. అప్పుడు వామనుడు ఆయన తలపై కాలుమోపి పాతాళానికి పంపుతాడు. కాని ఆయన మాట తప్పని ఆ అనంతమైన దానుగుణానికి మురిచిపోయి ఈ బ్రహ్మాండం అంతమయ్యే వరకు చిరంజీవిగా ఉండే ఒక అద్భుతమైన వరాన్ని ఆశీర్వదిస్తాడు. చూశారు కదా, మనం ఈ అద్భుతమైన విశ్లేషణ ముగింపుకు వచ్చేశాం. ఒక్కసారి ఆలోచించండి. ధర్మస్థాపన కోసమో, జ్ఞానబోధ కోసమో, లేదా చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం కోసమో, కారణం ఏదైనా సరే ఈ సప్త చిరంజీవులు 1000 సంవత్సరాలుగా ఒకే ఒక్క ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. అదే యుగాంతం. భవిష్యత్తులో కలియుగం అంతమైనప్పుడు ఈ 7గురు ప్రపంచాన్ని మార్గనిర్దేశం చేయడానికి ఒకేసారి ముందుకొస్తే ఆ అంతిమ దృశ్యం ఇంకెంత బ్రహ్మాండంగా ఉంటుందో కదా. కాలచక్రం తన ప్రయాణాన్ని ముగించి మళ్లీ కొత్తగా ఎలా మొదలవుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి మనందరిలో ఖచ్చితంగా కలుగుతుంది. ఈ లోతైన ఆలోచనతోనే మనం ఈ విశ్లేషణను ఇక్కడితో ఆపేద్దాం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలతో మళ్లీ కలుద్దాం.